ఏంటిది ఛానల్ అండ్ ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినాము అండ్ ఇప్పుడే మనకి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మనం కాఫీ కూడా తాగేద్దాము. దాని తర్వాత మనకి ఎడిటింగ్ వర్క్ అయితే ఇట్లానే ఉంటుంది యాజ్ యూజువల్. మన రోడ్ ఎప్పటికీ మనకి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసేద్దామంటే నిన్నటి వీడియోస్ కాపీ చేసేసుకొని ఎడిటింగ్ అయితే చేసేద్దాము. అండ్ చిన్నకి కొంచెం నైట్ ఫీవర్ వచ్చిందండి. నైట్ కదా, మార్నింగ్ 4:30 ఆ టైంకి అయితే ఫీవర్ వచ్చింది. సో కొంచెం నిన్ననే చెప్పినాం కదా, అప్పుడే యాక్టివ్గా ఉంటుంది, అప్పుడే కొంచెం ఫీవర్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి మాటికి వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో హెల్త్ కూడా అట్లనే కొంచెం మన డిసప్పాయింట్ అవుతుంది. సో చిన్న విషయం కూడా అట్లనే ఉంది. సో ఓకే, ఒక టాబ్లెట్ వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు మన అప్డేట్ ఏంటిదంటే మనకి మేము నార్మల్గా ఎయిర్టెల్ నుంచి సో ఆఫర్ వచ్చింది. జస్ట్ ఏమేమి ఉన్నాయని మొన్న ఒకసారి చెక్ చేసినాము అంటే ఇంటికి వెళ్ళే కంటే ముందు. ఎందుకు వైఫై పెట్టించుకుంటున్నాం అంటే ప్రతి దానికి చిన్న వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా, లేకపోతే ఎలాంటి అప్లికేషన్ కన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం సిగ్నల్ అయితే ఇక్కడ వీక్ ఉంది. ఎయిర్టెల్ అంతే ఉంది, జియో కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇందాకే కాల్ చేసిండ్రు. సో ఇప్పుడు పైకి వస్తుంది. ఓకే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కలుస్తున్నా నేను ఈరోజు. మార్నింగ్ నుంచి లేవు కదా? మార్నింగ్ నుంచి ఏడున్నా నేనే లేను ఆఫ్టర్నూన్ నుంచి. ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసేసిన తర్వాత నేను నా పని చేసుకుంటున్నా అంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇవాళ మేము బయటకు వెళ్ళి వచ్చినాం. అందుకే బ్లాగ్ అంతా ఏం సరిగ్గా తీయడం కుదరలేదు ఇవాళ. అంటే చిన్న వర్క్ మీద అయితే బయటకు వెళ్ళినాము. నేను ఆఫ్టర్నూన్ అది ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసింది నేను చూపించిన కదా. సో నేను ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా? అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళు ఉండేసరికి నేను సైలెంట్గా ఉండిపోయినా. ఫిక్స్ అయితే వేయించుకున్నాము. మామూలుగా అయితే మనం బయట నుంచి కనెక్షన్ ఉంటే అక్కడ నుంచి డైరెక్ట్ ఇచ్చేసుకుంటాం కదా, రిసీవర్ అయితే పెట్టేసుకుంటాం కదా. ఈ రిసీవర్ అయితే ఇక్కడ పెట్టించాము. సో ఇదేంటిదంటే రోటర్, నార్మల్గా వైర్లెస్ కాబట్టి ఇప్పుడు ఇది రోటర్. ఇది నార్మల్గా వేరే దగ్గర ఫిక్స్ చేసుకోవచ్చు కానీ మాకు ఇక్కడ ప్లేస్ లేదు, వేరే సోర్స్ కూడా లేదు ఇక్కడ ఇది ఫిక్స్ చేసుకోవడానికి. సో ఇదైతే ఇక్కడ పెట్టేసాము అండ్ రిసీవర్ అయితే అక్కడ పెట్టేసాము. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ. అంటే కొంచెం గట్టిగా వర్షం పడ్డా కూడా నెట్వర్క్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో వీడియో అప్లోడింగ్ అయినా కూడా, లేకపోతే ఇంకేమైనా చేసుకుందామన్నా కూడా అసలు ఏమంటారు డాటానే రావట్లేదు. సో దానికోసం అని చెప్పేసి ఎట్లయినా వైఫై పెట్టించుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. సో దాంట్లోనే మేము జస్ట్ అట్లా సర్చ్ చేసేటప్పుడు ఎయిర్టెల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. సో వాళ్ళని కాంటాక్ట్ అయినాము. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మంచిగా ఫిక్స్ చేసి అయితే వెళ్ళిపోయినారు. వచ్చి మేము ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ పడుతుంది వచ్చి దగ్గర 2 hours పట్టింది. అవును, 2 hours పట్టింది. బయట మంచిగా వర్షం పడిందండి. నేను మళ్ళీ నానిన, అసలే కోల్డ్ అయిందంటే మంచిగా నానిన. నేను తప్పలేదు, చిన్న వర్క్ ఉండే బయటకు వెళ్ళాం. అండ్ నేను ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. మేము కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొని ఉంటుంది. అంటే కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా, కొన్ని లిప్స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి అంటే మేము ఇంటికి వెళ్ళే ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో అవి వచ్చినాయి. ఇక్కడ కనిపించండి, ఇవన్నీ అవే. కొంచెం ట్రై చేసి అయితే చూసాను ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. నాకు ఎక్కువ సెట్ అయితే మెరూన్ టోన్స్ అండ్ బ్రౌన్ టోన్స్ ఉంటాయి కదా, అవి బాగా సెట్ అవుతాయి. అంటే పింక్స్, ఆరెంజెస్, రెడ్స్ వీటికంటే ఇవి బాగా సెట్ అవుతాయి. సెట్ అవుతాయి. ఆరెంజ్ చిన్నికి తగ్గట్టు అయితే నేను ఒకటే తీసుకున్నాను, నాకైతే 2 తీసుకున్నాను. సో ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము. అంటే ఏదైనా కూడా మేము లిప్స్టిక్స్ అయితే వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మంచిగా ఆయిలింగ్ చేసుకొని చాలా రోజులు అవుతుంది, మీకు అవుతుంది. హెయిర్కి ఆయిలింగ్ లేదు, ఏం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా 2 days 2 days మొత్తం హెడ్ బాత్. నేనైతే నా హెయిర్ కేర్ అయితే ఎప్పుడు షేర్ చేయలేదు. నేను ఇప్పుడు కూడా ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందనేసి నేనైతే షేర్ చేస్తున్నా. సో నేను క్యూర్ స్కిన్ వాళ్ళదైతే యూజ్ చేస్తున్నా. సో ఇదైతే నేను మే నుంచి యూజ్ చేస్తున్నా. సో 3-4 months అవుతుంది ఇప్పటికి యూజ్ చేసి. చిన్నకైతే మంచిగా వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే సడన్గా ఏం రిజల్ట్ రాదు. పెట్టుకుంటున్నావు కదా, రిజల్ట్ ఏది అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్స్ అది వద్దు. ఏంటంటే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి మేము బిఫోర్ పిక్చర్స్, ఇప్పుడు రీసెంట్గా పెట్టిన పిక్చర్స్ అయితే చూసి మేము కంపేర్ చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా కంపేర్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము షేర్ చేసుకుంటున్నాము. సో ఈ క్యూ స్కిన్ అనేది మనకి హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా మంచి యూజ్ అవుతుందండి. స్కిన్ అంటే మనము ఫేస్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా మీరు జస్ట్ మీ పిక్స్ అంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ తీసుకొని కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు మీరు పిక్స్ అయితే సెండ్ చేయమని చెప్తారు. అంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని చెప్పేసి జస్ట్ చాటింగ్ చేసేస్తే సరిపోతుంది. మీ ఫొటోస్ పంపించిన తర్వాత మీకు తగ్గట్టు స్కిన్ కేర్ అయితే పంపిస్తారు. సో మీరు కంటిన్యూగా 2 months 3 months కంటిన్యూగా యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నార్మల్గా ఈ సీరం నైట్ పడుకునే ముందు ఒక 5 pumps తీసుకొని మంచిగా 5 pumps తీసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. సప్లిమెంట్స్ అయితే తిన్న తర్వాత ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ షాంపూ అండ్ కండిషనర్ ఏంటంటే సో డైలీగా అంటే వాళ్ళు
సారీ ఓకే షాంపూ అండ్ కండిషనర్ ఇవైతే వాళ్ళు చెప్తారు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేసి అంటే 1 వీక్ వీక్లీ ఎనీ టైమ్స్ వీక్ ఎనీ టైమ్స్ యూజ్ చేయాలి ఏ రోజు యూజ్ చేయాలి కూడా వాళ్ళే చెప్తారు సో ఇది నేను తీసుకున్న హెయిర్ కేర్ అయితే ఒక 4 months మే నుంచి తీసుకుంటున్నా 4 months అయితే అయింది ఇంకా మంచి రిజల్ట్ బేబీ హెయిర్ రావడం అయితే చూసినామండి మేము ఫ్రంట్లో అయ్యో ఓకే అంటే మేము చూపిస్తున్నామని చెప్పేసి ఇవే ప్రోడక్ట్స్ మీరు వాడాలని కాదు సో మీకు తగ్గట్టు కరెక్ట్గా ప్రిపేర్ చేసి ఉంటారు మీరు ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ప్రాసెస్ ఏంటని చెప్పేసి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఓకే హెయిర్ కేర్ది ఆయిల్ హెయిర్ కేర్ అలోవెరాది ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం దగ్గర 3-4 years అవుతుంది అనుకుంటా దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది అండి గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా దాంతో ప్రిపేర్ చేసిన ఆయిల్ అన్న అలోవెరా బాగుంది ఆయిల్ అయితే బాగుంది సో మంచిగా ఆయిల్ అవును అన్ని ఆయిల్స్ లాగా అన్ని ఇప్పుడు నార్మల్గా మనము వేరే ఆయిల్స్ ఉంటాయి కదా కొంచెం అదంతా తిక్కుంటే జిడ్డుగా అనిపిస్తుంది కొంచెం ఇది అట్లా లేదు పెట్టుకున్నామా లేదా అన్నట్టే ఉంటుంది సో ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాం ఓకే గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుంది 9 అవుతుంది 9:30 అవుతుంది బజ్జు అయితే తినలేదు నేను తినేసిన నేనైతే ఏం తినలేదు అంటే నేను ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసిన సో నాకు ఇప్పుడు ఆకలి ఏం లేదు సో ఆఫ్టర్నూన్ తినేదే డైజెస్ట్ అవ్వలేదు సో ఇప్పుడు ఎట్లాగో మనం రోజు రొటీన్లని అదేంటి ఎనర్జీ డ్రింక్ అది తాగుతున్నా కదా సో ఇప్పుడైతే తాగేద్దాం వచ్చేసేయండి నేను కూడా తాగుతారా నాకు కూడా కలుపు బాగుంటుంది ఇది యాక్చువల్గా నేను ఆఫ్టర్నూన్ తాగుతాను ఇక ఆఫ్టర్నూన్ మర్చిపోతే కనుక మళ్ళీ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్ అంటే ఈ టైంలో అయినా లేకపోతే గుర్తొచ్చినప్పుడు అయితే డైలీ కంపల్సరీ ఒకసారి తాగుతాం ఓకే గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది అండ్ రేపైతే మంచిగా కొన్ని యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ ఇంకా ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే అదైతే రేపు చేసుకుందాం సో రేపైతే ఎటు వెళ్ళడం లేదు రేపైతే మంచిగా ఇంట్లోనే వ్లాగ్ తీసుకుంటూ మీతోనే మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే అండి రేపైతే మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాము సో అప్పటి వరకు మన వ్లాగ్స్ అయితే అన్నీ చూడండి బై గైస్ గుడ్ నైట్